ఇప్పుడు మీ సక్సెస్ని అమ్మ నాన్న చూసారా? నాన్నగారు నాకు 8-9 ఇయర్స్ ఉన్నప్పుడే చనిపోయారండి లారీ యాక్సిడెంట్లో. మదరు నాతో వచ్చేసినాక ఆవిడ చూసిన ఒకే ఒక్క సినిమా ఏంటంటే 'జై' నా ఫస్ట్ మూవీ. ఆ సినిమాలో తేజ గారు అక్కడే వేణు నేను కూడా పరిచయం. తేజ గారు ఒక సీన్ ఒక చిన్న పాటలో ఇది ఉంటుంది. మా అమ్మ గిలాక్సీ థియేటర్ అని కింద మీకు షేక్పేట్లో ఉంటుంది. అందులో నన్ను కత్తితో పొడుస్తారు. అది యాక్చువల్లీ బొమ్మకి పొడుస్తారు కదా, మా అమ్మకి తెలీదు. అప్పుడే ఫస్ట్ టైం మా అమ్మ డిటిఎస్ చూడడం. కొరంగానే నానా అంది. అమ్మ అది బొమ్మమ్మ, నేను ఇక్కడ బతికే ఉన్నాను కదా అన్నాను. ఆ సినిమా ఒకటే చూశారు. ఆ తర్వాత మా అంతా చనిపోయాను. అమ్మ కానీ చాలా నిలదొక్కుని మీరే మీకు అమ్మ నాన్న ఇప్పుడు పిల్లలైతే అంతే మేడం. పెళ్ళెలా అయింది ధనరాజ్ మీది? ఒక్కొక్కదానికి ఒక పెద్ద పెద్ద స్టోరీస్ ఉన్నాయి మేడం. యాక్చువల్లీ ఇది ఒక సాడ్ అండ్ బ్యూటీ రెండూ ఉన్నాయి దీంట్లో. నేను డ్యాన్స్ క్లాసులు చెప్పేవాడిని మేడం. ఓ డాన్స్ వచ్చా మీకు? అనుకునేవాడిని, అంటే పక్కన వాళ్ళకి రాకపోతే నాకు వచ్చాను అంతే. అయితే మీకు డెఫినెట్గా వచ్చాం మన ఇద్దరి మధ్యలో. మన ఇద్దరు మాస్. యాక్చువల్లీ మా ఇన్స్టిట్యూట్లో నేను యాక్టింగ్ అదంతా నేర్చుకున్నప్పుడు మేడం, మా మాస్టర్ డ్యాన్స్ మాస్టర్ విజయ్ గారు, ఆయన డాన్సర్స్ యూనియన్కి ప్రెసిడెంట్గా కూడా చేశారు. ఆయనతో కొన్ని నేర్చుకున్నాను. నేర్చుకున్న తర్వాత నేను క్లాసెస్ చెప్పడానికి ఒక ఇన్స్టిట్యూట్, మీకు చెప్పాలంటే కంట్రీ క్లబ్లో బూగీ అని ఒక డ్యాన్స్ కాంపిటీషన్ పెట్టారు. పెడితే నాకు అందులో 3rd ప్రైజ్ వచ్చింది. అప్పుడు ఒక ఆవిడ నన్ను పిలిచి, బాబు మా పిల్లలకి డ్యాన్స్ నేర్పిస్తావా అంటే, నేర్పిస్తాను. ఎంత అంటే 1000 రూపాయలు. 1000 రూపాయలా అంటే వాళ్ళు బేగంపేటలో ఉంటారు. సరే అక్కడికి వెళ్ళడం, బస్ పాస్ తీసుకోవడం. బస్ పాస్ తీసుకుంటే అప్పుడు ఎంత మేడం, అయితే 150 రూపాయలతో అయిపోయేది. ఇలా క్లాస్ చెప్తున్నాను. నేను చెప్పిన క్లాస్ ఎవరికంటే హీరో నిఖిల్ వాళ్ళ మదరే పిలిచారు. హీరో నిఖిల్ వాళ్ళ సిస్టర్కి ఆ పిల్లోడు ఉండేవాడు. ఆ పిల్లోడు వచ్చేసి కౌరవుడు అని నాగబాబు గారి సినిమాలో కొడుగ్గా చేశాడు. అప్పుడు నిఖిల్ కూడా వచ్చేవాడు. వచ్చిన తర్వాత అది వేరే టాపిక్ యాక్చువల్లీ. అది 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 బ్యూటిఫుల్ ఇన్సిడెంట్ ఏంటంటే, ఇది కంప్లీట్ చేసి అది చెప్తాను, లవ్ స్టోరీ ఇది. అతను వచ్చాడు, మా ఇన్స్టిట్యూట్లో నేర్చుకున్న డైలాగులు అన్నీ చెప్పాను, అంతా అయిపోయింది. తను బాగా ఇచ్చేసాం. ఆ తర్వాత ఎందుకో ఆ క్లాసు పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు, ఇప్పుడు డ్యాన్స్ ఎందుకని వాళ్ళు వదిలేస్తారు, అంతా అయిపోయింది మేడం. నేను యువత అని ఒక సినిమా చేస్తానికి నన్ను పరశురామ్ గారు పిలిచారు. ఎందుకంటే పరశురామ్ గారు పరుగు సినిమాకు అసోసియేట్. నేను పరుగు చేశాను. దాంతో ఆయన ఒక క్యారెక్టర్ రాశారు. అది రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఒక ఖైదీ క్యారెక్టర్. నేను అలా వెళ్ళిపోతుంటే భయ్యా అని ఒక సౌండ్ వచ్చింది. భయ్యా అని సౌండ్ వస్తే తిరిగి చూస్తే నిఖిల్. అప్పుడు జగడం చూసి పరుగు అవన్నీ చూసి పిలిచారు. నన్ను గుర్తుపట్టారా భయ్యా అన్నాడు. లేదు భయ్యా, నా పేరు నిఖిల్ భయ్యా, మీరు నాకు డ్యాన్స్ అన్నీ నేర్పించారు. నిఖిల్ నువ్వా అంటే, అప్పటికే హ్యాపీ డేస్ ఇవన్నీ కూడా సూపర్గా ఉన్నాడు కదా తను. నిఖిల్ నాకు గుర్తుపట్టలేదు, అప్పుడు ఇంత పెరిగిపోయావా ఇదంటాను. భయ్యా థ్యాంక్ యూ సో మచ్. అసలు నేను హ్యాపీ డేస్ సెలెక్ట్ అవ్వడానికి మీరు చెప్పిన డైలాగే. అది వెళ్ళి శేఖర్ కమ్ముల్ గారి దగ్గరికి వెళ్ళి ఆడిషన్లో చెప్పాను. చెప్తే సూపర్ బాగుందని చెప్పి సెలెక్ట్ చేశారు భయ్య. ఆ రోజు మీరు డైలాగ్ నేర్పించరు అని ఇప్పుడు తను కలిసినప్పుడల్లా అది చెప్పేవాడు. ఇంత గుర్తు పెట్టుకున్నావు, థ్యాంక్ యూ సో మచ్ అన్నాం. అదే అలా జరిగింది మేడం. ఆ తర్వాత నేను దివాకర్ బాబు గారు ఇల్లు ఉండేది ఫిలిం నగర్లో, మీకు ఐడియా ఉంది. దాని ఎదురుగా మిషన్ కొడుతుంటారు, కింద కారు పార్కింగ్ అని పెట్టారు. నేను ఆ పార్కింగ్లో కార్లు ఏం లేకపోతే ఉండేది, ఇది నేను ఇన్స్టిట్యూట్గా వాడుకుంటానని చెప్పి దాన్ని ఒక ఇన్స్టిట్యూట్ చేసి, నేను స్టార్ ఫిలిం ఇన్స్టిట్యూట్ అని బోర్డు పెట్టి అక్కడున్న పిల్లలందరికీ 200-300 రూపాయలు అని ఒక క్లాస్ పెడితే చాలామంది ఏంటంటే క్లాసికల్ డ్యాన్స్ అడిగేవాళ్ళు. మనకి ఈ డ్యాన్సే రాదు, ఏదో వాళ్ళకి రాదని నేర్పిస్తుంటే క్లాసికల్ ఎలా అని చెప్పి ఎంక్వైరీ చేస్తే అది మాగంటి కాలనీ ఉండేది పైన. అక్కడ ఎవరో ఒక అమ్మాయి కొంచెం క్లాసికల్ వచ్చు అంటే ఆ అమ్మాయిని పిలిచాం. పిలవంగానే అమ్మాయిని చూసాం. చూడంగానే అమ్మాయిని చూసి ఐ లవ్ యూ అని చెప్పారు ఫస్ట్ టైం చూడంగానే. మిమ్మల్ని చూడగానే నేను మీరు చెప్పారు అంటే ఇడియట్ ఏం మాట్లాడతానని వెళ్ళిపోయింది. కామనే కదా మన అందరికి చెప్తాం కదా అని అయిపోయింది. ఆ టైంలో నేను దర్గాలో ఉండేవాడిని. ఫిలిం నగర్ నుంచి నేను దర్గాకి వెళ్ళాను. డోరు అలా తీసి చూస్తే మా అమ్మగారు అలా పడుకున్నారు. ఏమే తిన్నావా అని అడిగాను. ఏం మాటలేవు. చూస్తే అర్థమైపోయింది మా అమ్మగారు చనిపోయారు. సిస్ క్యాన్సర్ పేషెంట్. అప్పుడే 3rd స్టేజ్ కీమోలు అన్నీ చేయించాం. కానీ మన వల్ల స్థాయికి మించి ఆవిడ చెప్పలేదు మనకి. చెప్తే వీడు ఏం చేయగలడు, ఇప్పుడు మనసులో అది పెట్టుకుని కెరీర్లో ఇచ్చేసుకుంటాడు అని చాలా స్ట్రగుల్గా ఉండేది. ఎందుకంటే ఈ డ్యాన్స్ క్లాస్ నుంచి వచ్చే డబ్బులు, లేకపోతే వేరే మనకు ఉపాధి లేదు. అప్పుడు చాలామందికి ఫోన్ చేసాము, అందరి పరిస్థితులు అలాగే ఉన్నాయి. అప్పుడు సర్లే అని ఈ అమ్మాయికి కూడా చేసాం.
అందరు చేసే ప్రాసెస్లో ఆ రాత్రి 11-12:30కి ఈ అమ్మాయికి వచ్చేస్తే నీ పక్కన ఎవరు ఉన్నారంటే నా పక్కన వాసు అనే ఫ్రెండ్ ఉన్నాడంటే వాసుని పంపించి వాసు వెళ్ళాడు. వచ్చి హాఫ్ అన్ అవర్ తర్వాత దాని దగ్గర డబ్బులు లేవంటారా అని, డబ్బులు లేనప్పుడు ఎందుకు పిలిచింది, ఇక తోడు ఉండాలి కదా నాకు అంటే లేదు లేదా అని ఇదిగో అమ్మాయి పట్టీలు, అమ్మాయిది ఏదో ఉంగరం, అమ్మాయి కమ్మలు అవన్నీ ఇచ్చిందిరా వాకయ్యి. నేను పెద్ద అంటే ముందు డబ్బులు వచ్చినాయి అనే దాని మీద ఉండి మార్వాడి షాపు ఒక ఆయన ఉంటే అర్ధరాత్రి లేపి తాకట్టు పెట్టి ఆ డబ్బులతో మా అమ్మగారి ఇదంతా చేసాం. అమ్మాయి వచ్చింది. వస్తే నాకు భయం పుట్టుకుంది. ఏం భయం పుట్టుకుందంటే ఇప్పుడు నాకేంటంటే అన్నం ఎలా వండుకోవాలో తెలీదు, బట్టలు ఎలా ఉతకాలి, ఇల్లు ఎలా అంట్లు ఎలా తోమాలి, ఇట్లా ఏ థింగు నాకు తెలియదు. ఇలా ఉండిపోయాను నేను. అలా ఉండిపోతే పక్కింటి వాళ్ళు పిలిచి భోజనం పెట్టడం ఇలాంటి థింగ్స్ జరుగుతున్నాయి. కానీ ఇంకా మళ్ళీ రాదా. ఎప్పుడో చిన్నప్పుడు నాన్న కోల్పోయాము, ఇప్పుడు కరెక్ట్గా అమ్మను కోల్పోయాము. ఏంటి నా లైఫ్ నాకు అర్థం కావట్లేదు. ఇది నేను చెప్తుంది 2007. ఇలా ఉంది ఏంటని ఆలోచిస్తుంటే అమ్మాయి పబ్ ఇయ్యమని చెప్పి అమ్మాయి ఒక రెసిపీ తీసుకొని వచ్చింది, కిచిడి టైప్ సంథింగ్. తిను అంటే నాకేం తినబుద్ధి కావట్లేదు, ఏం లేదంటే అమ్మాయి నువ్వు మస్తు తిను, నీకు నేను ఉన్నాను, నువ్వు తిను అంటే ఉండడం అంటే ఏంటి, నేను లైఫ్ లాంగ్ ఉంటాను, ముందు తినంది అన్న తర్వాత అమ్మాయి నాతోనే ఒక 2 రోజులు ఉన్న తర్వాత పెళ్లి చేసుకున్నాం. అంటే అప్పుడు ఎవరు లేరు, నేను అమ్మాయి పెద్దమ్మ గుడికి వెళ్ళి. వాళ్ళ పేరెంట్స్ అదే చెప్తాను. పెద్దమ్మ గుడికి వెళ్ళి తాళి కట్టేసి ఇంకా ఏదో కీడు జరిగిన చోట మేలు జరగాలి, మంచి జరగాలని పెద్దవాళ్ళు చెప్పారు. అంత అయిపోయింది. ఇంకా ఆ ఇల్లుని వదిలేసి ఇంకొక ఇల్లు ఒక 500 రూపాయలు, ఇది 400 అయితే ఒక 500 రూపాయలు ఇల్లు తీసుకొని బాగా కష్టపడాలి అని చెప్పి చేసుకుంటున్న టైంలో అప్పుడు అడిగాను అమ్మాయిని ఒక 1 వీక్ తర్వాత, అవును మీకు తల్లిదండ్రులు ఉంటారు కదా, మర్చిపోయాను అడగడం అని. మా నాన్నే అంటే నేను ఇప్పుడు సోలో కదా మేడం, నాకు ఆ థాట్ రాలేదు చుట్టాలు ఉంటారు ఇదని ఉన్నారు అని. అమ్మాయి ఒక పెద్ద లిస్టు చెప్పింది. లిస్ట్ చెప్తే వాళ్ళ అక్కతో తను బాగా క్లోజు. వాళ్ళ అక్కకి చెప్తే వాళ్ళ అమ్మ నాన్న ఇంకా మా కూతురు చచ్చిపోయింది, మా కూతురు సంబంధం లేదు, చదువుకోమని పంపిస్తే ఇదేంటి అదేంటి అని పేరెంట్స్ ఎలా మాట్లాడతారో అలా మాట్లాడి ఇంకా నీళ్ళు పోసేసుకున్నాము. లేదు అని చూడమ్మా, ఇప్పుడు నువ్వు ఎవరు లేరు, నీకు నాకు ఎవరు లేరు, ఇప్పుడు నువ్వే నాకు అమ్మ, నేనే నీకు నాన్న, ఓకే అని అలా మెల్లిగా సినిమాలు చేసుకుంటుంటే తను ప్రెగ్నెంట్. అప్పుడు కూడా చెప్పాం, అప్పుడు కూడా రెస్పాండ్ లేదు. వాళ్ళ అక్క మాట్లాడుతుండేది. ఆ తర్వాత కరెక్ట్గా డెలివరీ, నేను పెళ్ళిగాని ప్రసాద్ అనే సినిమా షూటింగ్లో ఉన్నాను. రాత్రి నేను వచ్చి చూస్తే అమ్మాయి ఏడుస్తుంది, ఏంటంటే నొప్పులు వస్తున్నాయని. అప్ప అని చెప్పి తనని తీసుకొని వెళ్ళి అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటే దర్గాలోనే తీసుకొని వెళ్తే వాళ్ళు ఏమో వేడి నీళ్ళు కావాలని అడిగారు. వేడి నీళ్ళు కావాలంటే నేను ఇంటికి వెళ్ళి వేడి నీళ్ళు పెట్టుకొని అది పట్టుకొని వస్తే చల్లగైపోయాయి. మళ్ళీ తీసుకొచ్చి ఇట్లా చాలా చాలా అంటే ఆ టైంలో పడాల్సిన పెయిన్ అన్ని నేను కూడా మీరు కూడా ప్రసవ వేదన పడి వెళ్ళిన తర్వాత నా చెయ్యి ఇలా పట్టుకొని నువ్వు వెళ్తే నేను కన్నానంటే ఇట్లా చెయ్యి పట్టుకుని ఇట్లుంటే మా పెద్ద అబ్బాయి సుక్కుని కనింది. దాని తర్వాత అది ఇంత నాకు భయం అలా పట్టుకొని. అంటే ఈ ప్రపంచం మొత్తంలో ఇంకా నాకు ఎటువంటి రిలేషన్స్ ఉన్నా కూడా ఈ బ్లడ్ రిలేషన్స్ కావు, ఫస్ట్ బ్లడ్ రిలేషన్ అంతే కదా. మళ్ళీ నాకు మా నాన్న పుట్టేశాడు అని చెప్పి ఇలా పట్టుకొని అలా చూస్తూ తెల్లారి ఫోన్ చేస్తే అప్పుడు వాళ్ళ అమ్మ వచ్చింది. ఇంకా ఇవన్నీ పోయినాయి, మనం అన్నీ చూసుకుంటారు కానీ పోయి. ఇప్పుడు ఎలా ఉందంటే ఇప్పుడు వాళ్ళే నా ఫ్యామిలీ, నన్ను కొడుకు కన్నా ఎక్కువ చూసుకుంటారు, చాలా బాగా చూసుకుంటారు. మా అత్తయ్య కానీ మామయ్య కానీ మా వదినలు కానీ లేకపోతే మా మరదలు కానీ మా మీకు ఒక కుటుంబాన్ని ఇచ్చింది చాలా. అంటే నేను అదే చెప్పాను, నేను నాకు ఆ సినిమా సీతారామం సినిమాలో క్లైమాక్స్లో సుమంత్ గారితో దుల్కర్ గారు మాట్లాడతారు, సార్ ఒకవేళ వెళ్ళిపోవాల్సి వస్తే మీరు వెళ్తారు సార్, నేనే ఉండిపోతాను, నేను అనాథని కాదు సార్, నన్ను కూడా ప్రేమించే వాళ్ళు ఉన్నారంటారు. ఆ డైలాగ్ నాకు చాలా ఇష్టం అనమాట. ఎస్, ఇప్పుడు మనకేంటి బ్లడ్ రిలేషన్స్ ఇద్దరు, ఫ్యామిలీ ఇచ్చింది మా ఆవిడ, ఇంతకు మించి ఉంటుంది మేడం. అంటే ఇది సర్కిల్, అదే భూమి గుండ్రంగా ఎందుకు ఉంది అని దానికి ఇప్పుడు నాకు అర్థమైంది. సో మీరు మీ బిడ్డని పట్టుకున్న సీన్ని మీరు సినిమాలో ఎక్కడో పొందుపరిచారు అన్న విషయం నాకు క్లియర్గా అర్థమైంది. ట్రైలర్లో అది అందరూ చూసారు లేదు నాకు తెలియదు, ఇంకా రిలీజ్ కాలేదు. నేనైతే సీక్రెట్ చూశాను కాబట్టి నాకు సడన్ గా కనెక్ట్ అయింది దాని మేడం. ప్రతిదీ కూడా నేను ఎక్కడో చోట ఇన్స్పైర్ అయినవి, లేకపోతే నేను ఎక్కువ బాధపడినవి, ఎక్కువ ఆనందపడినవి పొందుపరిచి. ఎందుకంటే
నేను అని చెప్పట్లేదు, ఇలా ప్రతి తండ్రి పడతాడు కదా, అప్పుడు ఈజీగా మోర్ కనెక్టివిటీ ఉంటుంది కదా. అదే ఎక్కడ కూడా ఈ రామం రాగం సినిమాలో మేడం కథని దాటి కామెడీ కానీ ఏదో ఒక సబ్ ప్లాట్ తీసుకొచ్చి పెట్టడం కానీ కాకుండా అలా వాళ్ళకి అర్థమయ్యేవంతంగా నీట్గా ఇది మన ఇంట్లో జరుగుతుందా, అమ్మో ఇది మన ఇంట్లో జరగకూడదు, ఈ రెండు విషయాల్ని తీసుకుని చేశాను. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ధనరాజ్ ద హోల్, అంటే మీ స్టోరీ రామం రాఘవం టీజర్ అండ్ ప్లస్ మీరు చెప్తున్న స్టోరీ నేపథ్యం మీకు నిజంగా బోల్డ్ అంత అసలు జీవితం చిన్న వయసులో చూస్తారు మీరు. అవును మేడం, ఇప్పుడు 41కి వచ్చాను నేను. ఈ 20,000 19 ఒక 20 జై సినిమాకి ఇప్పటికి ఒక 20-21 సంవత్సరాలు అయి ఉంటాయి. 21 సంవత్సరాలు అంటే యాక్చువల్లీ చాలామందికి ఏంటంటే నాకు కాలేజ్ లేదు, నాకు జాబ్లు, కాలేజ్ తర్వాత ఈ అవన్నీ ఏం లేవు మేడం. చాలా చూసి చిన్న వయసులోనే దేవుడు అనం కానీ పరిస్థితులు చాలా చూసాం మేడం. అంటే ఇది నీకు తెలీదా అనేది లేదు మేడం, అలా ఉన్నాయి. అంటే నేను హ్యాపీగా ఫీల్ అవుతుంది ఏంటంటే మన గోళీల ఆటలు తెలుసు, సేమ్ గేమ్ క్యారమ్ బోర్డు తెలుసు, బర్రెలు ఎక్కి ఆడడం తెలుసు, చెరుగ్గల లాగడం తెలుసు, ప్రతి థింగు తెలుసు. మనం ఉన్నప్పుడే టెలిఫోన్లు పోయి సెల్ ఫోన్లు వచ్చి, మొబైటెల్స్ వచ్చి, కంప్యూటర్లు వచ్చి చాలా వచ్చినాయి. అన్నీ చూసుకుంటూ ఈ లైఫ్ మళ్ళీ మనం ఎవరికైనా చెప్పాలి అంటే ఇన్ ఫ్యూచర్ కూడా ఏం డాడీ బియ్యం అనేది వరిలో పండిస్తారా, ఈ సూపర్ మార్కెట్లో దొరుకుద్దేమో అనుకున్నాం అన్న పరిస్థితి నుంచి మనం అన్నీ చూసుకొనొచ్చు. అన్నీ చూసారు, కరెక్ట్ జనరేషన్లో ఉన్నారు మీరు. అదే మరి ఇంక ఈ జనరేషన్ ఎవరికి రాదు. దీని తర్వాత వాళ్ళందరూ ఇంకా మారిపోయారు కదా. రాదు, అది ఒక చరిత్రలాగా పుస్తకాల్లో ఉంటుంది అంతే, అనుభవాల్లో ఉండదు. అది అన్నీ బాగుంది మేడం థింగ్. అంటే మళ్ళీ నేను కమ్బ్యాక్ అన్నాలో లేకపోతే ఏమన్నాలో కానీ రామం రాఘవం నాకు చాలా తృప్తినిచ్చింది మేడం. చాలామంది సినిమా చూశారు, నేను చాలామంది సినిమా చూపించిన తర్వాత ఎస్పెషల్లీ లేడీస్ అసలు దీనికి నువ్వు పితృదేవ భావాన్ని పెట్టేయాల్సింది, నేను మాతృదేవ అప్పుడు ఏడ్చాను, మళ్ళీ ఇప్పుడు ఏడుస్తున్నాను అంటే మోర్ కనెక్టివిటీ ఉంటుంది, చాలా పెయినీగా ఉంటుంది సినిమా.